ఏవండి, బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటండి? ఈరోజు మా బాబాయ్ బిడ్డ పెళ్లి కదా! వెళ్దాం, బయలుదేరండి. నీకేమన్నా పిచ్చానే? పిలవని పేరంటానికెళ్తా అంటావు? వాళ్ళేమైనా పరాయి వాళ్ళా అండి? నా సొంత బాబాయ్. అది నా చెల్లి. దానికి అక్కని నేను. నేనుండకపోతే ఎలా? పిచ్చిదానా! నువ్వలా అనుకుంటున్నావు కానీ, వాళ్ళు నిన్నలా అనుకుంటున్నారా? అదేం లేదులేండి. ఏదో హడావిడిలో పిలవడం మర్చిపోయి ఉంటారు. పెళ్లి పనులంటే కాస్తుంటాయా? అవన్నీ చూసుకోవాలి కదా! అవునా? ఎంత పెళ్లి పనులున్నా పిలవాలనుకుంటే పిలుస్తారు కదా! పెళ్లి చూపులప్పుడు ఫోను జేశారు. ఎంగేజ్‌మెంట్ అప్పుడు ఫోను జేశారు. కానీ, పెళ్లికి కార్డ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కనీసం ఫోను చేసైనా నువ్వు, అల్లుడు రాండమ్మని పిలవాలి కదా! నీ చెల్లైనా ఫోను జేసి రా అక్కని పిలిచిందా? పిలవలేదు. ఎందుకంటే, నీకు వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ వాళ్ళకి నీ మీద లేదు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో! అలా ఏం ఉండదులేండి. తన పెళ్లి కదా! అటు ఇటు హడావిడిలో మర్చిపోయి ఉంటుంది. మీరెందుకలా అపార్థం చేసుకుంటారు? చూడు కవి, ఈ రోజుల్లో రక్త సంబంధం కన్నా డబ్బుకే ఎక్కువ విలువ. మీ బాబాయ్ వాళ్ళు మీ చెల్లి భర్తనే అల్లుడుగా అనుకున్నారు. కానీ ఏ రోజైనా నన్ను పెద్దల్లుడుగా చూసారా? మీ పిన్ని ఒకరోజు మీ అమ్మ నాన్నల మీద గొడవకెళ్తే అడ్డుగా వెళ్ళానని ఇంటి అల్లుడని చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడింది. మర్చిపోయావా? అదే వాళ్ళు అల్లుడని అనుకోనుంటే ఎవరైనా అల్లుడిని అలా అవమానిస్తారా? ఏదో కోపంలో అలా జరిగిందండి. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? వెళ్దాం పదండి. నాకు నా చెల్లె పెళ్లి చూడాలనుంది. చూడు కవిత, నీ అంత మంచితనం నాకు లేదు. నువ్వు అందరిని క్షమించగలవేమో గానీ, నా భార్యని అవమానించి బాధ పెట్టినోళ్ళని నేను క్షమించలేను. మనసులో నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకో. నీకు నేను, మన పిల్లలే శాశ్వతం. ఇంకెవ్వరు సొంతం కారు. అమ్మా, నాన్న నీకు తోడబుట్టినోళ్ళు జీవితంలో ఒక భాగమే. నీకెప్పుడూ తోడుండేది మీ ముగ్గురమే. అర్థం చేసుకో. ఇంకోసారి వెళ్దామని నన్ను బలవంతం పెట్టకు. సరేలేండి. మీరు చెప్పినట్టు ఇంట్లోనే ఉంటా. వెళ్ళొద్దన్నందుకు బాధపడుతున్నావా? నువ్వు బాధపడ్డా పర్లేదు కానీ, పిలవని చోటికెళ్ళి ఉన్న మర్యాద పోగొట్టుకోకూడదు. అర్థం చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్వరైనా నా తమ్ముడున్నాడు, నా చెల్లెలుంది అని ఎవ్వరి మీద ప్రేమలు పెంచుకోకండి. చివరికి మీరు కూడా వాళ్ళ వల్ల ఇలానే బాధపడాల్సొస్తుంది.